బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణం. 10వ పాసురం. நோற்றுச்சுவர்க்கம் பூகின்ற அம்மனாய் மாற்றுமும் தாராரோ வாசால் திருவாதார் நாற்றத்துளாய் முடி நாராயணன் நம்மால் போற்ற புறுதர்ம புண்டிய நாள் பண்டாரு நாள் கூற்றத்தின் வாயு விளந்த கும்பகர்ணனான் தோற்று முழக்கே பெருந்தயல் தான தந்தானோம் ஆற்றவரந்துளையோ எருங்கலமே తేట్రమాయ్ వందు తిరుపేలోరంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఎన్నో చక్కని విషయాలను మనందరికీ కూడా తెలియచేసింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే దివి నుండి భూమికి దిగి వచ్చి తాను వ్రతాన్ని ఆచరించడమే కాకుండా మనందరి చేత ఆచరింపచేసి మనలో ఉన్న గుణాలను పెంపొందించడానికి ఆమె ఎంతగానో శ్రమపడింది. అసలు ఈ పాసురంలో ఎంతో చక్కగా వర్ణించారంటే, మేము రాకపూర్వమే నీవు వ్రతము చేసి ఆ ఫలమును అనుభవించుచు హాయిగా నిద్రపోతున్న ఓ లలనా, మరి మాట్లాడకపోయినా తలుపైనా తీయవా అని అంటూ ఉంటారు. అలాగే సుగంధ పరిమళాలు వెదజల్లే తులసిమాలను ధరించిన ఆ కన్నయ్య, ఎంతో చక్కగా కిరీటధారి అయిన ఆ నారాయణుడు ఏమీ లేని మా వంటి వారు మంగళం పాడినా కూడా పరాన్ని అనుగ్రహించే పురుషోత్తముడు అంటూ కూడా ఆ శ్రీకృష్ణుడిని ఎంతగానో కీర్తిస్తూ ఉన్నారు. మా అందరికీ కూడా శిరోభూషణం అయినటువంటి దాన లేచిరమ్ము అని అంటూ ఉంటారు. అది ఎంత చక్కగా అంటూ ఉంటారో. మరి నువ్వు ఎలా లేచి వస్తావు? అంత గాఢ నిద్ర ఏమి? కుంభకర్ణుడు మరణించేటప్పుడు ఆ నిద్ర నీకేమైనా సమర్పించాడా అంటూ కూడా నిట్టూర్పులు ఉడుస్తారు. అంత మిగిలిన గోపికలంతా కూడా, ఓ తల్లి, ఓ లలనా, లేచిరమ్ము, నీకై మేము నిరీక్షిస్తూ ఉన్నాము, నువ్వు మా నాయకురాలివి, నీవు ముందుంటే నీ వెనకాల మేము వస్తాము అంటూ కూడా ఆ గోపికను లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీవు ఎలా లేచి రావాలి? గాఢమైన నిద్ర నుండి మేల్కొని ఆ తరువాత స్థిమితపడి మెల్లగా గడియ తీయుము, నోరు తెరిచి మాట్లాడుము, నీకై మేమున్నాము, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తిస్తూ ఆ కృష్ణుని చేరుకునే మార్గంలో మేమంతా కూడా నిలుచుని ఉన్నాము, మనందరం కలిసి కూడా పరా అనే సాధనను పొంది ఆ శ్రీకృష్ణుని చేరే ప్రయత్నం చేద్దాము అంటూ కూడా ఈ పాసురమందలి సారాంశం అన్నమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే, ఇక్కడ మేము రాకపూర్వమే నీవు నోము నోచి ఆ ఫలమును అనుభవిస్తున్నట్టుగా ఉన్నావా అని అంటూ ఉంటారు. ఇక్కడ నోము అంటే ఏంటి అర్థము అంటే శరణాగతి, సర్వస్య శరణాగతి అన్నట్టుగా అన్నమాట. అయితే ఇంకోటి ఏంటి అని అంటే, ఎంతో చక్కగా వారంతా కూడా అభివర్ణిస్తూ ఉంటారనమాట. ఏమని? నోరు తెరిచి మాట్లాడుము అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి? మాట అనేది మంత్రము. అయితే నువ్వు తలుపులు తీయకపోయినా కనీసం నోరు తెరిచి మాట్లాడు అని అంటూ ఉంటారు. ఇక్కడ తలుపులు కవాటములు అంటే మనం ఇంతకు పూర్వం కూడా ఒకసారి వర్ణించుకున్నాం. ఏంటి? మోహంతో కూడిన అహంకార మమకారాలు అవన్నీ కూడా వదిలేసి ఎంతో చక్కగా మృదు మధురమైన నీ మాట అదే మంత్రంగా మాకందరికీ కూడా అందించు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా కూడా మనం సామాన్యంగా లౌకికంలో ఏ దోషాలు చేసినా కూడా దోషాలన్నింటినీ కూడా రూపుమాపి మనకు సద్గతి చేకూర్చేది ఆచార్యులు, గురువులు అన్నమాట. మరి ఇక్కడ వీరంతా ఏమంటున్నారు? మా అందరికీ కూడా శిరోభూషణమైన దానా లేచిరమ్ము అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? పాపం ఇక్కడున్న వాళ్ళందరికీ ఏమీ తెలియదు, ఎలా చేయాలో తెలియదు, కానీ ఒక్కటే తెలుసు, కృష్ణుణ్ణి చేరుకోవాలి. అది తప్ప ఇంకేమీ తెలియదు ఆ గోపికలకు. సో మాకందరికీ శిరోభూషణమైన దానివి, మేము ఎలా చేస్తే, ఎలా సాధన చేస్తే, ఎలా ముందుకు వెళితే కృష్ణుణ్ణి త్వరితగతిన మనం చేరుకుంటామో నీవు లేచిరమ్ము అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ నిద్ర అనేది ఎలా ఉంటుంది అని అంటే, మీరు గమనించారా? తీవ్రమైన సాధనా స్థితిలో ఉన్న వాళ్ళను మనం గమనిస్తే వాళ్ళు ఏంటంటే మనసా వాచా కర్మణ సాధనలో ఉన్న యోగులు కానీ తపస్సులు కానీ చూస్తే వాళ్లకు మాటలు, మనం మాట్లాడింది కానీ వాళ్ళకి ఏవి మాటలు ఎక్కవు, చెవులు వినిపించవు, అసలు వాళ్ళు స్పృహలోనే ఉండరు, శరీర స్పృహలోనే ఉండరు వాళ్ళు.
అంత భగవత్ తత్వంలో లీనమైపోయి ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నదానా నువ్వు లేచిరమ్ము, మాతో కూడా కూడి మనందరం కూడా ఆ కృష్ణుడిని చేరుకునే మార్గంలో ముందుకు సాగుతాము అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఈ 10వ పాసురంలో కూడా ఎంతో చక్కగా పేయాళ్వార్ అనే ఒక గోపికను వాళ్ళు నిద్ర లేపుతూ ఉంటారు. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.